ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇంటర్నేషనల్ స్కేట్ బోర్డింగ్ కాంపిటీషన్ జరగడం వల్ల వేదా సిటీలో ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే శివ ఫైనల్స్ లోకి చేరారు. రేపు అతను వరల్డ్ ఛాంపియన్ మ్యాడికోని ఫేస్ చేయబోతున్నారు. ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలవబోతున్నారని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇక మనం చూడాల్సింది వేదా సిటీ శివ గెలుస్తారా లేకపోతే మ్యాడియా. ఫ్రెండ్స్, నాకు పూర్తి నమ్మకం ఉంది. కాంపిటీషన్ ముందు రోజు రాత్రి ఖచ్చితంగా ఏదో సమస్య ఏర్పడినట్టుంది. మనకు దొరికిన క్లూస్ బట్టి చూస్తే కాంపిటీషన్ ముందు రోజు రాత్రి పెద్ద దొంగతనమే జరిగినట్టుంది. మనం ఆ దొంగని వెతకాలి. అందుకోసం నేను వేదా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ఇచ్చాను. శివ, ఈసారి కూడా తను వస్తాడని నమ్మకం ఉందా? అలాగే శివ, నాకు ఒకటి అర్థం కావడం లేదు. మనం ఎందుకు మ్యూజియం మాత్రం సర్వేలెన్స్ చేసాం? హౌ కెన్ వి బి ష్యూర్? ఆ దొంగిలించిన వాడు టార్గెట్ మహారాజా జైసింగ్ గోల్డ్ మెడలే కదా. యూడి, దొంగ లాస్ట్ గా చేసిన రాబరీస్ ని అనలైజ్ చేస్తే ఒక క్లియర్ పిక్చర్ తెలుస్తోంది. తను ప్రతి సిటీస్ నుంచి ఈ వస్తువులను మాత్రమే దొంగతనం చేస్తున్నాడు. అవి హిస్టరీకి సంబంధించినవి. అది కూడా రేస్ కి ముందు రోజు రాత్రే. అంటే ఈ రోజు రాత్రి. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే బయలుదేరాలి. సార్, ఇప్పుడు దొంగడు మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. పేడరం, నేను ఇంటెలిజెంట్ ని కాదు, స్మార్ట్ హ్యాండ్సమ్ కూడా నేను, తెలుసా? శివ, చెప్పు చెప్పు చెప్పు, ఏంటి దొంగ కదులుతున్నాడా? ఇక చూడు, నేను వాడిని ఎలా రిమూవ్ చేస్తాను. వచ్చేసింది. అయితే నేను గెలిచినట్టేగా. అరే, ఇదేంటిది? రా చూద్దాం. అరే, మెడల్ మాయమైపోయింది. మిత్రులారా చూడండి, ఇంకాసేపట్లో ఫైనల్ జరగబోతోంది. శివ ఇంకా మ్యాడీ మధ్యన. శివ, కమాన్, నా ట్రోఫీ యొక్క పిక్చర్స్ చూడు. వాటిని చూసావంటే నీకు కూడా బాగా నచ్చుతుంది. బహుశా వాటిని చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? అన్నట్టు లడ్డు సింగర్ చెప్పారు, దొంగల్ని నువ్వు చాలా వెంబడించి మరి పట్టుకుంటావట. అది చాలా మంచి పని. కానీ ఒక విషయం ఏంటంటే, అతను నిన్ను బురిడి కొట్టించాడట కదా. నువ్వు మా లెవెల్కి గనుక వచ్చావనుకో, నువ్వు చాలా సులభంగా దొంగల్ని పట్టేసుకోగలవు, తెలుసా? ఐఎమ్ ష్యూర్.
కానీ ఒక ముఖ్యమైన విషయం, శివ తనని పట్టుకుంటాడులే. సియు. ఏంటని దొంగతనం చేసినట్టు చూపిస్తున్నాడు? ఒకవేళ తనే దొంగడా ఏంటి? తనకున్న గ్రీన్ కలర్ని నేను ఎక్కడో చూశాను. అది చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఆఫ్టర్ ఆల్ మ్యాడీ వరల్డ్ ఛాంపియన్ ఊరికే అవ్వలేదు తెలుసా. శివ ఇప్పుడు గెలవడం చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటా. ఇక ఇప్పుడు వేదా సిటీ సూపర్ బాయ్ శివ. శివ శివ పర్ఫార్మెన్స్ నిజంగా అమేజింగ్ గా ఉంది. ఐఎమ్ షూర్ జడ్జెస్ కి విన్నర్ డిసైడ్ చేయటం చాలా కష్టం అని నాకు అనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఫైనల్ రౌండ్. దీన్ని గెలిచే వాళ్ళు ఇంకోసారి శివ రేస్ కి తయారయ్యాడు. శివ అతను కొడుతున్నాడు డిస్టెన్స్ తక్కువ చేసి. మ్యాడీ వైపుకు వెళ్తూ ఫైనల్ లైన్ దగ్గరికి వెళ్తున్నాడు. శివ ఫైనల్ లైన్ దగ్గరికి వెళ్తున్నాడు, కానీ మ్యాడీ తన సత్తా చూపిస్తున్నాడు. అతను కొడుతున్నాడు. అరే ఇదేంటి, మ్యాడీని వెనక్కి తోసి శివ ఈ ఛాంపియన్షిప్ ని గెలిచాడు. Ladies and gentlemen, please welcome మన విన్నర్ సెరమనీ చీఫ్ గెస్ట్ ప్రిన్సెస్ జాస్మిన్. Congratulations. మహారాణి మీకేం కాలేదు కదా? Thank you, Siva. ప్రిన్సెస్ జాస్మిన్, మీ నెక్లెస్ సేవ్ అయింది. Oh no, నా కాస్ట్లీ నెక్లెస్. మ్యాడీ కళ్ళేంటి సడన్ గా గ్రీన్ గా అయ్యాయి? ఆ దొంగ కళ్ళు కూడా గ్రీనే. రేవా, నేను ఎవరిపై సందేహపడ్డానో అది ఇప్పుడు నిజమైపోయింది. దొంగ వాడే. మ్యాడీ, యువర్ గేమ్ ఇస్ అప్. ఐ నో నువ్వు లెన్స్ పెట్టుకున్నది నీ గ్రీన్ ఐస్ ని కవర్ చేయడానికి, ఎందుకంటే దొంగ నువ్వని ఎవరికి తెలియకూడదని. అయితే ఓకే, నీకు విషయం తెలిసిపోయింది కదా చిన్న పిల్లాడా. చిన్న పిల్లని అడగకు మ్యాడీ, నీ పని పూర్తయిపోయింది. ఆట ఇప్పుడే మొదలైంది. నీకు చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం. క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు మ్యాడీ. నువ్వు నన్నంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.
లొకేషన్ కోఆర్డినేట్ తెలిసింది కదా, ఆర్ యు రెడీ? రండి. లడ్డు సింగ్ నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. అస్సలు కుదరదు తెలుసుకో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.